ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. హైదరాబాద్లో ఇంకొక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 6 ఏళ్ల చిన్నారి చనిపోవడం జరిగింది. ఇక తల్లి అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. ఇది విన్న తర్వాత నిజంగానే నాకు చాలా అంటే చాలా బాధేసింది. అండ్ అక్కడ గుద్దింది కూడా ఆర్మీ వెహికల్ అయ్యేసరికి ఇంకెక్కువగా బాధ అనిపించింది. నేను ఖచ్చితంగా దాన్ని విజువల్స్ చేయించే ప్రయత్నం చేస్తాను. బట్ అకార్డింగ్ టు యూట్యూబ్ గైడ్ లైన్స్ పరంగా కొన్ని సార్లు వాటికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఇది మనకి ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగిందనమాట. ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి ఎవరైతే చనిపోయిన అబ్బాయి ఉన్నాడో ఆయన స్కూల్కి వెళ్తున్నాడు. ఆ చిన్న బాబుని తల్లి తీసుకొని స్కూల్కి వెళ్తా ఉంది. స్కూల్కి వెళ్తున్న క్రమంలో ఆ రోడ్డు ఎలా ఉంటుంది అంటే నార్మల్గా ఇసుక రోడ్ అంతా ఉండము, నార్మల్గా డాంబర్ రోడ్ కాకుండా ఇసుక రోడ్ ఉంది. కొంచెం ఎక్కువగా గుంతలు ఉండడము, దానివల్ల ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా అదే టైంకి ఉంటుంది. ఇక అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్తున్న క్రమంలో సడన్గా అక్కడ స్కిడ్ అయ్యి పడిపోవడము, వెనకాల వస్తున్న ఒక ఆర్మీ వెహికల్ ఏదైతే ఉందో అబ్బాయి మీద తీసుకెళ్లడంతో స్పాట్లోనే అబ్బాయికి ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా తల్లి ప్రజెంట్ హాస్పిటల్లో ఉంది. ఇక ఈ కుటుంబానికి సంబంధించిన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆర్మీ ఆఫీసర్ అవ్వడము, ఆయనకి సంబంధించి ఆయన బార్డర్లో ఆయన మన దేశాన్ని కాపాడుతూ ఉంటే వాళ్ళ పిల్లలైతే ప్రజెంట్ ఆయన ఉన్న ఏకైక కొడుకు ఇంకా లేరు అని తెలిసిన వెంటనే చాలామంది షాక్ అయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ ఎలా ఉంది, అసలు పొజిషన్ ఏంటి, ఎందుకు ఇలా జరిగింది ఏంటనే దానికి సంబంధించి మొత్తంగా చూస్తే ఆ ఏరియా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉందన్నమాట. కంప్లీట్గా ఇప్పుడు మన డాంబర్ రోడ్ల మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి నార్మల్గా, అలాంటిది డాంబర్ రోడ్స్ కాకుండా ఆ రోడ్ మనం ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్లలో కొన్ని దగ్గర మనకు చూడడానికి ఉంటే మొత్తం ప్లేన్ రోడ్డు, ఎక్కడా కూడా ఏమీ లేవు. కంప్లీట్గా గట్టిగా మాట్లాడితే మొత్తం ఆ వెహికల్స్ 2 వేలో వెళ్తున్నాయి. మార్నింగ్ టైము స్కూల్స్కి వెళ్ళే టైము ఖచ్చితంగా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అంత ట్రాఫిక్ ఉండడానికి సంబంధించి ఆ ట్రాఫిక్లో తను కొంచెం స్కిడ్ అవ్వడము, అది కాస్త ఫర్దర్గా ఇంకెక్కువడము, కానీ వెనకాలన్న ఆర్మీ ట్రక్ ఏదైతే ఉందో అది ఇంకా చాలా మెల్లగా వచ్చింది కాబట్టి తల్లి ప్రాణాలు అయితే బతికించగలిగారని చెప్పేసి అయితే చెప్తున్నారు. కానీ ఆ చిన్న పసిపిల్లాడి ప్రాణం అయితే పోయింది కదా. ఇప్పుడు అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి జనాలందరూ వచ్చేసి ఆ బాబుని అదేవిధంగా తల్లిని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ బాబు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. ఇక తల్లిని హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించి కొద్దిసేపటి వరకు అక్కడ ట్రాఫిక్ని అంతా కూడా ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న వాటికి సంబంధించిన వాటికి చాలామంది వచ్చేస్తూ ఉంటారు. ఇక ఆర్మీ వెహికల్ చేసింది, ఆర్మీకి సంబంధించిన వాళ్ళే చనిపోయారు అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అరే తెలిసిన వాళ్ళే అని చెప్పేసి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ స్కూల్ జోన్లో కూడా ఈ సికింద్రాబాద్ దగ్గర జరిగింది కాబట్టి ఆర్మీ స్కూల్లో విద్యార్థి చదువుతూ ఉన్నాడంటే రేపటి రోజు దేశానికి సంబంధించి నేను హెల్ప్ చేయాలి అనుకున్నారా, లేకపోతే తండ్రి ఆర్మీలో ఉన్నాడు కాబట్టి పిల్లాన్ని కూడా ఆర్మీలో స్కూల్లోనే జాయిన్ చేశారు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించి ఫర్దర్గా ఆ పిల్లాడికి ట్రైనింగ్ కూడా ఇద్దామని అనుకున్నారేమో, ఎవరికి తెలుసు. ఫర్దర్గా ఆయన ఆ పిల్లాడికి సంబంధించి ఫ్యూచర్ ఏమైనా ఇంకా బెటర్గా ఉండాలి అని కోరుకున్న తల్లిదండ్రులకి ప్రజెంట్ అయితే శోక సముద్రమే మిగిలిందని చెప్పాలి. మరి ఆ దారిని ఏమైనా మార్పులు చేర్పులు చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకంటే ఇప్పుడు 1-2 ఘటనలు అవుతున్నాయంటే మనం అనొచ్చు. ఇలాంటి వాటికి సంబంధించి రోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్రాంతంలో, అంతెందుకు మేడ్చల్ సైడు, దూలపల్లి సైడ్, ఇటు జీడిమెట్ల సైడు, అదేవిధంగా మనకి ఉప్పల్ దిక్కు కొన్ని ఏరియాస్లలో రోడ్డు పక్కన పెట్టండి, ఆ ఇసుక రోడ్లానే ఉంటుంది మొత్తం. అందులో వెళ్ళి అక్కడ ఆ ఏరియా నుంచి బయటకు వస్తే బతికి బయటకు వచ్చినప్పుడు నాయన అనుకునేంత లెవెల్లో ఉంటాయి కొన్ని రోడ్స్. మరి గవర్నమెంట్ దీనికి సంబంధించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకపోతే ఈ యాక్సిడెంట్స్ అనేవి ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి. కాబట్టి సో యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వాన్ని చాలామంది నిందిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఫర్దర్గా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా లేరు కాబట్టి ఆ పేరెంట్స్, మరి ఆ తల్లి అయినా ఎంత ఐసీయూలో ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి తను ఖచ్చితంగా క్షేమంగా బయటకు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలంటే రోడ్ మీదకి వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ వస్తేనే వెళ్ళండి. ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదంటే వచ్చు, నేను కాదంటాను,
కానీ ఎప్పుడన్నా మీరు వెళ్ళే రూట్స్లలో ఏరియా కొన్నిసార్లు గుంతలు ఉండడం, అదేవిధంగా రోడ్స్ బాగాలేకపోవడం, అవన్నీ కూడా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీ తర్వాత వచ్చే వాళ్ళు ఎంత స్పీడ్లో వస్తున్నారు ఏంటనే మనకి ఏమీ తెలియదు. కాబట్టి ఒకసారి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ.